చిరంజీవ. ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ అదిరాబి గారు. నాకైతే ఈ మూవీ అంతగా నచ్చలేదు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, హీరోకి ఇతరులు ఎంత ఏజ్ వరకు బతకగలరు అనేది చూడగలడు. ఈ శక్తి వలన హీరోకి ఉపయోగం ఏంటి అనేది స్టోరీ. ఈ మూవీలో కొన్ని సీన్స్ వరకు బాగానే అనిపించాయి. అవేంటంటే హీరో ఈ పవర్ని మనీ వచ్చేలా యూజ్ చేసుకోవడం అనేది. బట్ అక్కడక్కడ తప్పించి పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు సీన్స్. మూవీలో కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర దెబ్బ పడింది మూవీకి. మూవీలో కామెడీ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. చాలా ట్రై చేశారు కామెడీ జనరేట్ చేద్దామని, బట్ క్రింజ్ కామెడీలా ఉంది. ఈ మూవీ జాన్వర్లోనే వచ్చేసి ఉంటే ఈ మీమ్ స్టఫ్ కామెడీ అనేది కొద్దో గొప్ప వర్కౌట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఆ కామెడీ అనేది అవుట్డేటెడ్ అయిపోయాక వచ్చింది ఈ మూవీ. నాకైతే అస్సలు నవ్వు రాలేదు ఆ మీమ్ స్టఫ్ కామెడీకి. ఇంకా క్లైమాక్స్ అయితే అస్సలు బాగాలేదు. ఏదోలాగే ఎండ్ చేయాలన్నట్టు తప్పించి ఆ సీన్కి తగ్గట్టు ఎండ్ చేద్దాం అన్నట్టు ఏమి అనిపించలేదు. చాలా ఫోర్స్డ్గా అనిపించింది క్లైమాక్స్ అయితే. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, రాజస్థాన్ అయితే చాలా బాగా చేశాడు. ఇంకా మిగతా వాళ్ళు అయితే వాళ్ళ రోల్స్కి వాళ్ళకి న్యాయం చేశారని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమం సీన్స్ వరకు బాగానే అనిపించాయి, కానీ కొన్ని సీన్స్ వరకు అయితే అంత బాగాలేదు. ఇంకా బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం చాలా బాగుంది, కానీ మూవీలో ఓన్లీ సింగిల్ బీజిఎం మాత్రమే యూజ్ చేశారు. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నచ్చలేదు నాకు, కొన్ని పోర్షన్స్ తప్పించి. ఇంకా మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే వీడియోకి లైక్, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అలాంటప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడగలరు మా వీడియోస్ని. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.